ఖమ్మం వ్యవసాయ మార్కెట్ సిపిఎం పార్టీ నేతలు వ్యవసాయ మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శిని కలిసి పలు సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. లైసెన్సులు పాత పద్ధతిలో 3 ఏళ్లకు ఒకసారి రెన్యువల్ చేయాలని కోరారు. యార్డులో రైతులకు ₹5 భోజన పథకం ఏర్పాటు చేయాలని కోరారు. మార్కెట్ పరిశుభ్రంగా ఉంచుతూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సిపిఎం నేతలు విజ్ఞప్తి చేశారు. ఈరోజు మార్కెట్ సమస్యల మీద సెక్రటరీ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఏంటంటే సమస్యలు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో మా మార్కెట్ ఎగుమతి కానీ దిగుమతి కానీ లైసెన్సులు 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ ఉండేవి. ఇప్పుడు మధ్యలో 3 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేయమని గత గవర్నమెంట్లో ఉన్నది. మళ్ళీ యథాప్రకారం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి గతంలో మాదిరిగా 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ ఉంటే మా కమిషన్దారులకైనా ఎగుమతిదారులకి సౌలతుగా ఉంటుందని మనం ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మార్కెట్లో మోడల్ మార్కెట్ అన్నారు కాబట్టి దీంట్లో మార్కెట్ రైతులకి భోజనశాల ₹5 పెట్టేదాని గురించి, మరియు హాస్పిటల్ ఒకటి రైతులు అన్ని మండలాల నుంచి వస్తుంటారు కాబట్టి ఇక్కడ ఒక వైద్యశాల ఉండాలని మార్కెట్ సెక్రటరీ గారికి మార్కెట్ సమస్యలపైన మెమోరాండం ఇవ్వడానికి రావడం జరిగింది. మార్కెట్లో సమస్యలు ఏంటంటే సీసీ కెమెరాలు ఒకటి, అదేవిధంగా క్లీనింగ్ ఒకటి, అదేవిధంగా రైతులకి వచ్చినప్పుడు బాగా ఇబ్బంది కలుగుతూ ఉంది. వైద్యశాల ఏర్పాటు చేయాలని, అదేవిధంగా భోజనశాల ఏర్పాటు చేయాలని, అదేవిధంగా మార్కెట్లో అసాంఘిక శక్తులు కూడా ఈ మార్కెట్లో రైతుల సరుకు బస్తాలలో గుందటం కూడా జరుగుతూ ఉంది. హోంగార్డులని ఏర్పాటు చేస్తే వాళ్ళని కంట్రోల్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అన్ని విధాల ఎవరికీ సమస్యలు లేకుండా వ్యవస్థను మంచిగా నడిపించడం కోసం మార్కెట్ సెక్రటరీ గారు చర్య తీసుకోవాలని, ఇదే విధంగా పై అధికారులు కూడా కొన్ని ఏర్పాటు చేయడం కోసం పై అధికారులు కూడా సిఫార్సు చేసి అమలు చేస్తారని కోరుతా ఉన్నాం.